తెచ్చిన అప్పులతో తెలంగాణని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అయితే బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏమాత్రం నెరవేరలేదని కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. తెచ్చిన పైసలతో సాగునీటి ప్రాజెక్టులు కట్టినాం, పడావు పడ్డ బీడు భూముల్లో నదీ జలాలు మలిపినాం, నీరు పల్లె మెరుగు అని అవహేళన చేసిన ఆనాటి కాంగ్రెస్ నాయకులు నోళ్లు మూతపడేలా నీళ్లను ఎత్తిపోసినాం, విధ్వంసమైన చెరువులను పునరుద్ధరించినాం, చెరువులకు ప్రాజెక్టులను అనుసంధానం చేసినాం, నీటి నిల్వ సామర్థ్యం పెంచినాం, భూగర్భ జలాలు పెంచినాం, భూమికి బరువయ్యేంత పంట పండేలా చేసినాం, రైతుల గుండెల్లో ఎనలేని భరోసా నింపినాం, తాగునీటి కోసం బిందె మీద బిందె పెట్టుకొని మైళ్ళ దూరం నడుస్తున్న ఆడబిడ్డల ఆవేదన తీర్చినాం, నడింట్ల నల్లాలు పెట్టి శుద్ధి చేసిన నదీ జలాలను తాగునీరుగా అందించినాం, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పెంచినాం. వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష. స్కూళ్ళు డెవలప్ చేయలేదు, ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు, హాస్పిటళ్లలో స్టాఫ్ను రిక్రూట్ చేయలేదు, విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు నీళ్లు కృష్ణా జలాలను ఆంధ్రాకు అమ్ముకుంటున్నారు అధ్యక్ష.